అపవాది తనను శీఘ్రంగా ఏం చేసిందంటే చితక తొక్కాడు. ఆ అపవాదిని జయించిండు. ఆ పునరుత్థాన శక్తి, ఆ పునరుత్థానమైన మహిమ, ఆ పునరుత్థానమైన అభిషేకం ఎప్పుడైతే దేవుని పిల్లలు ఆ శక్తిని గనుక, ఆ బలమును గనుక, అభిషేకమును గనుక పొందితే వారి జీవితంలో ఎప్పటికీ జయ జీవితమే. హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన వారా, వారి జీవితంలో ఎందుకు ప్రభుల వారు ఎలాంటి ఆ జయ జీవితమును చేసిండు అనేది మనం బైబిల్ గ్రంథంలో మనం చక్కగా చూడవచ్చు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక చూడండి ప్రియమైన వారా, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వరకు మనం చదువుదామా? మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో శిలువకు కొట్టి చేరాత తుడిచివేసి మనకు అడ్డు లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాదాయులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటంగా వేడుక కనపరచని చెప్పలు కొట్టు మనం గమనించాలి. ఎందుకు అని అంటే ఆయన 2000 సంవత్సరాల క్రితమే ఆయన పునరుత్థానుడై ఆయన లేచాడు. అంటే మొన్న ఈస్టర్ పండుగ రోజే కాదు, ఆయన పునరుత్థానుడై లేచాడు. కానీ లేవవలసింది నీవు నేను. అయితే మనము లేపబడితే మనము ఎందుకంటే క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే, అందుకే అన్నాడు, ఎందుకంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏమంటాడు ఇక్కడ చూడండి. 3వ అధ్యాయం కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. చూడండి, అక్కడ క్రీస్తు కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. ఎందుకంటే చూడండి ప్రియమైన మనము క్రీస్తు లేచిండు. ఎందుకనంటే మనం కూడా లేపబడిన వారమైతే మనం గమనించాలి. మనకు ఎందుకనంటే ఈ లోకంలో ప్రతి పరిస్థితులు ఉంటాయి. కానీ యేసు ప్రభుల వారు కూడా ఈ లోకంలో అనేకమైన చిత్రహింసలకు గురి చేయబడి, తర్వాత ఆ కొరడాలతో కొట్టబడి, తర్వాత శిలువ వేయబడి, సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచి ఆయన ఏం చేసిందంటే ఆయనతో కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? జీవింపజేసాను. ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను. అందుకే ఆ దేవదూత వాళ్ళందరూ కూడా అక్కడికి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుగా ఆ సమాధిలో ఉన్నదే కావచ్చు అనుకొని వాళ్ళందరూ కూడా భక్తులు వెళ్ళి చూస్తూ ఉంటే, చూడండి బ్రదర్, ఆ భక్తులు వెళ్ళి చూస్తూ ఉంటే ఆ దూత ఏమన్నది మాట చెప్పాలి. దూత ఏమన్నదమ్మా? సౌండ్ లేదు. సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతా ఉన్నారు? అందుకే ప్రియమైన వారా, ఇక్కడ మాట కొలస్సీ సంఘానికి రాసిన ఆయన ప్రేమనంటే ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను కనుక అంటాడు. ప్రియమైన వారా, మనము క్రీస్తు పునరుత్థానాన్ని లేచినప్పుడు, ఆయన మృతులలో నుంచి లేచినప్పుడు, ఎందుకనంటే మనము కూడా మీరే సజీవులుగా ఎంచుకోండి అంటాడు బైబిల్లో. రోమిలో రాసిన పత్రిక. ఎందుకనంటే మిమ్మల్ని మీరే సజీవులుగా ఎంచుకోండి అంటే మృతులుగా కాదు. ఎందుకనంటే ఈ లోకంలో ఉన్నదంతా ఏంటిదంటే
మృతమైందే. ఈ లోకంలో ఏదైనా ఉన్నది అంటే అది మృతమైందే. రోమిలకు రాసిన పత్రికలో 16వ అధ్యాయంలో మాట్లాడే మాట ఎందుకనంటే మిమ్మల్ని మీరే ఏం చేస్తున్నారంటే మీరు సజీవులుగా ఎంచుకోండి. అంటే సజీవులు ఎవరయ్యా అంటే వారి లోపల జీవం ఉన్నది, వారి లోపల ప్రాణం ఉన్నది, వారి లోపల ఎందుకనంటే ఒక వ్యక్తిని కనుక చూస్తే, చనిపోయిన వ్యక్తిని కనుక చూస్తే ఏమంటారు? ఈయన లోపల జీవము లేదు. ఎందుకంటే ఇతనికి స్పర్శ లేదు, ఎంత చేసినా కానీ ఇతనికి స్పర్శ లేదు అని అంటాడు. అందుకే ప్రజల ద్వారా ఇక్కడ పౌలు రోమా సంఘానికి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకనంటే వాళ్ళు అంతకు ముందు వాళ్ళు ఏం చేసినంటే మృతులుగానే ఉన్నారు. వారికి ఆ మృతమైన జీవితాన్ని ఏం చేసిందంటే యేసుక్రీస్తు ఎలా నీ కొరకు చనిపోయిందో అన్ని వివరించి పౌలు గారు చెప్పే మాట ఏం చెప్పాడంటే మీరు ఆ మరణం విషయంలో కూడా సమానానుభవం కలిగి బాప్తిసం పొందుకొని తర్వాత మీరు ఏం చేస్తారంటే తిరిగి లేచిన ఆ యేసు ప్రభు కొరకే మీరు జీవించండి అని పౌలు గారు రోమా సంఘానికి చెప్పాడు. అందుకే చూడండి ఈ 6వ అధ్యాయంలో ఇక్కడ మాట చెప్తా ఉంటాడు. 6వ అధ్యాయము 11వ వచనం. చూడండి అక్కడ మనం గమనించాలి. అటువలే మీరును అనగా సంఘాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. మీరును పాపం విషయమై మృతులుగాను, దేని విషయము? పాపం విషయమై చనిపోయినట్టుగా ఉండాలి, లోకం విషయమై చనిపోయినట్టుగా ఉండాలి, లోకాశల విషయంలో మనం చనిపోయినట్టుగా మృతులుగా మనం ఉండాలి. చదవండి చూడండి అక్కడ మాట్లాడే మాట దేవుని విషయమై మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. అంటే మనం ఏం కావాలంటే నేను మృతుడని కాను, ఎందుకంటే నేను లోకస్తుని కాదు, పాపంలో జీవించేవాడిని కాదు, పాపముతో ఏకమైన వాడిని కాదు. ఎందుకనంటే నా ప్రభు పాపం విషయమై అపరాధముల విషయమై చనిపోయి తిరిగి, ఎందుకంటే ఆయన పునరుత్థానం లేచింది కనుక ఆయన నేను ఏం చేయాలంటే మన ప్రభుని యేసుక్రీస్తు విషయము దేవుని విషయమై నన్ను ఏం చేయాలి? సజీవులుగా ఎంచుకోవాలి. చెప్పట్లేదు గట్టి హల్లెలూయా. ఎలా ఎంచుకోవాలి? సజీవులుగా ఎంచుకోవాలి. చాలా మంది మృతులుగానే ఉంటారు. ఆయన ప్రవక్త అనే మాట మాట్లాడేది ఎందుకనంటే ఆయన సజీవుడైన, ఎందుకనంటే నేను సజీవులుగా ఎందుకు ఆయన నేను అబ్రహాము దేవుడను, యాకోబు దేవుడను, ఇసాకు దేవుడను అని చెప్పుకుండా మాట్లాడిన ఆయనను నేను మృతులకు దేవుడను కాదు, ఎవరికి? సజీవులకు దేవుడను. అందుకే మనము దేవుని నమ్మిన మనము సజీవులుగా మనం ఎంచుకోవాలి. మృతులైతే ప్రార్థన చేయలేరు, మృతులు నడవలేరు, మృతులు మాట్లాడలేరు. మృతులు మాట్లాడతారా? మృతులు ఏమి చేయలేరు. అందుకే మనం సజీవులము గనుక, దేవుడు సజీవుడు గనుక మనం సజీవు లెక్కలో ఉన్నాము. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నామంటే ఎవరు మనము? మృతులా? సజీవులు. ఎందుకనంటే మృతులైతే, ఎందుకంటే అక్కడ ఏముంటుంది? పోస్ట్ మార్టం రూమ్లో ఉంటాండి మృతులు. ఎందుకనంటే మనం మృతులము కాదు. కాబట్టిగా పౌలు మాట్లాడే మాట ఏమంటాడంటే మిమ్మును మీరే ఏమంటాడమ్మా? ఎందుకనంటే మనం సజీవులుగా మనం ఎంచుకోవాలి. ఎందుకనంటే మన దేవుడు మృత్యును గెలిచి లేచిండు. ఆయన లేచిండు కనుక మనం ఏం చేయాలంటే సజీవులుగా మనం ఎంచుకోవాలి. ఎందుకనంటే మనం గమ్మందరం కింది మాట చదువుదామా? 12వ వచనం 13వ వచనమా? చూడండి కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరము, అక్కడ మీ శరీరం, మీ శరీరం అందు పాపమును ఏలనీయకుడి. ఎందుకనంటే ఏలనగా పాపం వల్ల వచ్చే జీవితం ఏంటిదంటే మరణం. అది ఏ మరణము? నీ ఆత్మీయ మరణం వద్దండి అది. ఎందుకంటే కొంతమంది చనిపోయిన స్థితిలో ఉంటారు. ఎందుకనంటే వాళ్ళు
వాళ్ళు వాళ్ళు ఏం మాత్రం కూడా దేవుని కొరకు ఏం చేయలేరు. వాళ్ళు ఏం చేయలేరు, ప్రార్థన చేయలేరు, పాడలేరు, ప్రభు కొరకు నడవలేరు, ప్రభు కొరకు ముందుకు సాగలేరు. ఎందుకనంటే మృతులుగానే ఉంటాట. మృతి ఏమైనా చేస్తుందా? చెప్పాలమ్మా, చెప్పాలి. ఏం చేయదు. ఎందుకనంటే మనం అక్కడ మాట్లాడే, ఎందుకనంటే పాపం వల్ల వచ్చే జీవితం ఏంటంటే మరణం ప్రియదేని ద్వారా. ఎందుకంటే ఈ అధ్యాయం అంతా చదువుతుంటే అదే మాట్లాడుతూ అంటాడు. అందుకే మీ శరీరం అందట పాపమును ఏలనీయదు, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా అప్పగించకూడదు. మన అవయాలను ఏం చేయాలంటే పాపం చేయడానికి, అబద్ధాలు చేయడానికి, మోసం చేయడానికి, ఎందుకనంటే అన్యాయం చేయడానికి, అక్రమం చేయడానికి మన అవయాలను అప్పగించకూడదు. అందుకే ఎప్పుడైతే మరి ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు చూడనా. అయితే మృతులలో నుండి సజీవులను అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొని చప్పలు కొట్టి ప్రభువు గారు. మనం ఎవరికి అప్పగించుకోవాలి? సజీవులుగా మనం అప్పగించుకోవాలి. పౌలు మాట్లాడుతూ ఉంటాడు ఇదే. ఎందుకనంటే ప్రజలు ఇంకా జీవితంలో ఇంకా అలాగనే ఉన్నారు కాబట్టిగానే అక్కడ పౌలు మాట్లాడే మాట మనం చాలా చక్కగా గమనించాలి. ఎందుకనంటే మృతులు దేవుని కొరకు ఏమి చేయలేరు. ప్రేదేళ్ళ మృతులుగానే ఉంటా అంటారు చాలా మంది. ఎందుకనంటే ఆ మృతమైన జీవితం, ఎందుకనంటే వారికి ఎలాంటి ఆశీర్వాదం లేదు వారికి. అందుకే పౌలు చెప్పే మాట ఎందుకనంటే అక్కడ మీ శరీరం ముందు పాపములు ఏలనేకుడి, మీ అవయముల నాట దుర్నీతి సాధనాలుగా పాపమునకు అప్పగించకుడి. ఏదో పాపము చేయొద్దంటాడు, పాపానికి అప్పగించుకోకూడదు అంటాడు. ఎందుకంటే చాలా మంది చూస్తా అంటే, ఎందుకనంటే పాపం చేస్తా అంటారు, ప్రార్థన చేస్తా అంటారు. దీనికి ఏమాత్రం ఫలితం లేదు ప్రేదేంగా. అందుకే గమనించండి. అందుకే ఇక్కడ పౌలు చెప్పే మాట సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. అందుకే పౌలు మాట్లాడుతూ ఉంటాడు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం మనం చదువుదామా. చూడండి, చూడండి మనం గమనించాలి. అక్కడ మాట్లాడే మాటను మనం అర్థం చేసుకుంటే, ఆనవాయించుకుంటే అక్కడ ఏం మాట్లాడతాడంటే పరిశుద్ధంగా. అక్కడ ఇంకొకడు అంటాడు మీ అవయములను నీతి సాధనాలుగా మార్చుకోండి. 6వ అధ్యాయంలో మాట్లాడుతూ అంటాడు మీ అవయాలను ఏం చేయాలంటే నీతి సాధనాలుగా మీరు అప్పగించుకోండి. ఒకప్పుడు మీరు పాపానికి అప్పగించుకున్నారు, ఇప్పుడైతే నీతికి అప్పగించుకోండి. మీ అవయాలు పరిశుద్ధతకు మీరు అప్పగించుకోండి. పరివర్తనకు సజీవంగా మిమ్మల్ని అప్పగించుకోండి. పాపం ఏం చేస్తాడంటే మిమ్మల్ని చంపుతుంది అని చెప్పి పౌలు ఏమంటాడంటే సహోదరులారా, బిడ్డలారా, నా కుమార్తెలారా, నా కుమారులారా, నేను కన్న బిడ్డలారా, ఎందుకు మాట్లాడే మాట అక్కడ సంబోధిస్తూ ఏం మాట్లాడతాడంటే అక్కడ పౌలు చెప్పే మాట పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన. చూడండి, ఎప్పుడ మనం పరిశుద్ధంగా దేవునికి అనుకూలముగా మనం ఉండాలి. మనం సజీవమైతే దేవునికి ఎప్పటికీ అనుకూలంగా ఉంటాండం, దేవునికి అందుబాటులో ఉంటాండం, దేవునికి సమీపంగా ఉంటాండం, దేవునికి దగ్గరగా ఉంటాండం. లేకుంటే మనం మృతులమైతే దేవునికి సమీపంగా ఉండలేము. దేవుడు సజీవుడే. ఎందుకనంటే అనుకూలంగా. ఎందుకనంటే చాలా మంది జీవితంలో చూస్తాండే అక్కడ మాట్లాడే మాట పరిశుద్ధులుగా ఉన్న వాళ్ళే దేవునికి అనుకూలంగా ఉంటాడు. అందుకే 91వ కీర్తనలో కూడా 92వ కీర్తనలో మాట కీర్తనకారుడు కూడా అదే మాట సంబోధిస్తా అంటాడు. పరిశుద్ధత గురించి మాట్లాడుతా అంటాడు. 92వ కీర్తన 93వ కీర్తన 93వ
93వ కీర్తన 5వ వచనమా, నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతే నీ మందిరమునకు అనుకూలము. కారణం ఎందుకంటే ప్రియదేన్ బారా, మనము సజీవులుగా ఉండడానికి కారణం ఎందుకనంటే మీ దేహము దేవాలయమై ఉన్నారని మీరు ఎరగరా? ఎవరు? మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది. అంటే ఈ దేవాలయములోనికి దేవుడు రావాలి. అందుకే నా పరిశుద్ధమును దేవునికి అనుకూలమును సజీవ యాగంగా మీ శరీరములను సజీవ యాగంగా దేవునికి అప్పగించండి. మనం దేవునికి అప్పగించుకోకుండా ప్రతి అవయాన్ని కూడా ప్రతి దాన్ని కూడా, ఎందుకనంటే ఉదయకాలం లేగానే మన ప్రాణాత్మ దేహాలను కడుక్కొని ప్రభుకు సంపూర్ణంగా మనం అప్పగించాలి. అందుకే ఇక్కడ మాట్లాడితే మాట కీర్తనకారుడు కూడా యెహోవా ఎన్నటికి పరిశుద్ధతే నీ మందిరమునకు అనుకూలం. మందిరం అంటే ఈ మందిరం అనుకుంటారు చాలా మంది. కానీ మనం ఏమంటే మనం ఎవరము అని అంటే దేవుని మందిరమై ఉన్నాము, దేవుని ఆలయమై ఉన్నాం. అందుకే పౌలు చెప్పే మాట, ఇక్కడ చెప్పే మాట ఏమంటాడంటే ప్రియదేన్ వారా, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములనాట ఆయనకు సమర్పించుకోండి అని దేవుని యొక్క ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అని చెప్తా ఉంటాడు. అంటే దైవజనుడు ఏం చేస్తానంటే మీరు పరిశుద్ధంగా ఉండండి, దేవునికి అనుకూలంగా ఉండండి, మీ శరీరాలను దేవునికి అప్పగించండి. అందుకే మీరు సజీవులుగా ఎంచుకున్నప్పుడు ఏంటంటే దేవునికి సజీవంగా మనం అప్పగించుకోగలం. ప్రజలలో హల్లెలూయా. ఎందుకనంటే పాపం అనేది ఎప్పుడైనా కానీ మృతమైందే ప్రదేన్బా. అందుకే పౌలు చెప్పే మాట దీన్ని చెప్పుకుంటే ఏమన్నాడంటే ఇక్కడ ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏంటిదాట? యోగ్యమైనది అది. అందుకే మనము దేవునికి ఎలాగా ఎంచుకోవాలంటే సజీవులుగా మనం ఎంచుకోవాలి. ఎందుకనంటే ఆయన మృతుడైండు కానీ మాట్లాడుతూ ఉంటాడు. చూడండి ప్రకటన గ్రంథంలో మాట్లాడుతూ ఉంటాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ చదవాలి. చూడండి, మృతుడనైతేని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై. చూడండి ప్రియదేని మనం గమనించాలి, ఆయన యుగ యుగములు సజీవుడు. అందుకే మనం ఏం చేయాలంటే ఆయన మృతిని ఎప్పుడో గెలిచాడు, కానీ నీ లోపల మృతమైనది, మరణకరమైనది, దేవునికి ఆయాసకరమైనది ఏదైనా కానీ తీసివేసి ఏం చేయాలంటే సజీవులుగా మనం అప్పగించుకోవాలి. సజీవులుగా మనం అప్పగించుకుంటేనే ఏంటంటే మనము సజీవుల లెక్కలో ఉంటాం. అందుకే యేసయ్య ప్రవక్త అంటాడు, సజీవులే కదా దేవుని స్తుతించేది. ఎందుకంటే జీవము లేని వాళ్ళు ముందుకు సాగలేరు, జీవము లేని వాళ్ళు నడవలేరు, దేవునికి విజ్ఞాపన చేయలేరు, దేవునితో ముందుకు సాగలేరు. అందుకే ప్రియదేవరా, అందుకే ఆత్మానుసారంగా నడుచుకోమంటాడు గలతీ సంఘానికి వచ్చిన తర్వాత. అందుకే ప్రియదేవరా, అంత మాత్రమే కాదు, మనం మరొక మాట, ఎందుకనంటే మనము మరొక మాట మనం కనుక చూస్తే సజీవుడిగా మనం ఎంచుకున్న మనము ఈ సమయంలో చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. 15-16. చూడండి, సజీవులమైన మన మాట రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనగా ఉన్నమాట. ఎందుకంటే నువ్వు సజీవుడు అయితే దేవుని యొక్క సువాసన వెదజల్లబడాలి.
హల్లెలూయా. ఎందుకు? క్రీస్తు ఆయన ఏం చేసిందంటే మనం పరిమళ వాసనగా ఉంచడానికి. ఎందుకంటే బలిగాను అర్పణగాను తండ్రి అయిన దేవునికి అప్పగించుకున్నట్టుగా నువ్వేం కావాలి? సజీవులుగా ఎంచుకున్న నువ్వు సజీవులమైతే, మనం సజీవులమైతే అక్కడ మాట్లాడే మాట ఏమంటుందంటే, అక్కడ పౌలు మాట్లాడతాను, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనగా ఉండాలి. ఏముండాలమ్మా? హల్లెలూయా. చెప్తారు హల్లెలూయా, చెప్తారు హల్లెలూయా. సువాసనగా ఉండాలి. మనం చూడాలి, మనము గనక ఒక బొతాయిని కనుక చూస్తా అంటే బొతాయి రసం ఏమైతే అంటది? బొతాయి స్మెల్ వస్తుందా? వేరే వస్తుందా? చెప్పాలమ్మా, చెప్పాలి వస్తుందా? పూలు ఉంటాయి, మల్లెపూలు వాసన వస్తుందా? రోజు పువ్వు ఉంటుంది, గులాబీ పువ్వు వస్తుందా లేదా? చెప్తలేదమ్మా. వస్తుందా? వస్తుందా? వస్తుంది. ఎందుకనంటే ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకనంటే రక్షింపబడి వారికి పట్టను నశించుతున్న వారి పట్టను మేము దేవునికి క్రీస్తు సువాసనగా ఉన్నాం. అంటే రేపు రక్షింపబడిన వ్యక్తికి మనం ఏం కావాలి? క్రీస్తు సువాసన వెదజల్లబడాలి. పరిమళ వాసన వెదజల్లబడాలి. ఎందుకంటే సుగంధ తైలములు మనం కనుక చూస్తే అవి దంచినప్పుడు ఏంటంటే వాటి నుంచి వాసన వస్తా ఉంటుంది. దేని నుంచి వాసన వస్తా ఉంటుంది అంటే నీలో నుంచి క్రీస్తు సువాసన ఏం చేయాలంటే నశించి కూర్చున్న వారి పట్లను రక్షించబడుకున్న వారి పట్లను ఏం కావాలి? చెప్పాలమ్మా. వాసన రావాలి. నీ లోపల నుంచి క్రీస్తు సువాసన రావాలి. అంటే నేను చూసినప్పుడు ఎందుకనంటే నువ్వు యేసుక్రీస్తు కుమార్తెవు, అయ్యా దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడు. మీరు యేసు ప్రభును రక్షణను బోధించేవాళ్ళు, యేసు యొక్క బోధను ప్రచురపరిచేవాళ్ళు. అంటే ఇక్కడ పౌలు మాట్లాడే మాట అదే. సజీవులా? ఎందుకంటే మృతులైతే వెళ్తారా అమ్మా? చెప్పలేదు, మాట్లాడతారు, స్వరం రావట్లేదు, ఉపవాసం ఉన్నారు. ఏంది ఫాస్టింగ్ అన్నారా అమ్మా? ఉపవాసం ఉండవా? అందుకే ఇక్కడ మాట్లాడే మాట మనము సజీవులమైతే అక్కడ అంటున్న మాట్లాడే మాట ఏంటంటే, ఎందుకు మాట్లాడుతానంటే రక్షించబడుచున్న వారి పట్టను నశించుచున్న వారి పట్టను మేము దేవునికి క్రీస్తు సువాసనగా ఉన్నాము. కింది మాట చదవమ్మా. చూడండి, అంటే దుఃఖపడు వారితో మీరు దుఃఖపడండి, సంతోషంగా ఉన్న వారితో సంతోషంగా ఉండండి. చదువునా. నశించుచున్న వారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడు వారికి జీవార్థమైన జీవము వాసనగా ఉన్నాము. చప్పట్లు బట్టి ప్రభువుని గణపడతాం. ఎందుకంటే నీలో జీవం ఏం చేస్తా ఉంటుందంటే నీలో ఉన్న జీవము ఎందుకనంటే అనేకులను జీవింపజేస్తా ఉంటుంది. క్రీస్తునాడు ఏమన్నాడంటే ఏమన్నా నేను జీవిస్తున్నాను కనుక మీరును జీవించుదురు. అంటే ఇక్కడ పౌలు చెప్పే మాట ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనే మాట కనుక మనం చూస్తే నశించుచున్న వారికట మరణ వాసనగా ఉన్నాము, రక్షింపబడుచున్న వారికి ఎందుకంటే రక్షింపబడుతున్న వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నాం. అంటే మనము మన లోపల జీవము ఉండాలి, క్రీస్తు సువాసన వెదచల్లబడాలి. ఎందుకంటే ఆ క్రీస్తు సువాసన నీ ప్రార్థన జీవితం, నీ పరిశుద్ధమైన జీవితం, నువ్వు ప్రత్యేకించబడిన జీవితం ఏం చేయాలంటే అది ఒక సువాసనగా ప్రజల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే వెంటనే ఏదైనా ఒక మంచి స్మెల్ రాగానే ఇక్కడ ఎవరైనా స్ప్రే స్మెల్ వస్తుందని వెంటనే అదైతాను. మనం కూడా దేవుని పిల్లం కనుక వెళ్ళినప్పుడు మన మాటలను బట్టి మన నడవడికని బట్టి మనం ఎవరమో వాళ్ళు ఏం చేస్తారంటే
వాళ్ళు మనం క్రీస్తు సువాసనగా మనం ప్రతి చోట వెదజల్లబడాలి. చెప్పాల గట్టిగా హల్లెలూయా. ఎందుకు అనంటే అక్కడ రెండో మాట అది. ఎందుకనంటే మొదట సజీవులుగా ఉండాలి, రెండవది ఏం కావాలంటే మనము ఇక్కడ రెండవ మాట ఏంటంటే రక్షింపబడుచున్న వారికి నశించుచున్న వారి పట్ల కట దేవునికి క్రీస్తు సువాసనగా మనం ఉండాలి. సువాసనగా ఉండాలంటే క్రీస్తు సువార్త ప్రకటించే వారమై ఉండాలి. హల్లెలూయా. జీవం కలిగిన మాటలు నీ లోపల ఉండాలి. జీవం కలిగిన దేవుని మాటలు నీ లోపల ఉండాలి. ఎందుకు అనంటే పౌలు మాట్లాడుతాడు. ఏం మాట్లాడతాడంటే అయ్యో నేను సువార్త ప్రకటించే ఎడల నాకు శ్రమ అంటాడు. ఏంటి ఏ శ్రమ అంటమ్మా? నేను సువార్త నేను ప్రకటించకపోతే నాకు శ్రమ. ఎందుకు కారణము? ఎందుకు అనంటే నేను క్రీస్తు సువార్తను మనం ప్రకటించే వాళ్ళమై ఉండాలి. మనము ఎందుకు అనంటే దేవుని యొక్క మాటలే. ఎందుకంటే నీ ప్రవర్తనే, నీ ప్రార్థన జీవితమే, నీ ఆధ్యాత్మిక జీవితమే నువ్వు సజీవంగా ఉన్నదానికి రుజువు ఏంటిదంటే నీ లోపల ఉన్న సువాసనే. సువాసన లేకపోతే ఎందుకనంటే ఆ స్మెల్ ఎప్పుడైతే ఇతరులను ఆకర్షిస్తా అంటే మన దగ్గర మంచి స్మెల్ వస్తుంది. అందుకే పౌలు మాట్లాడుతాడని ఇక్కడ చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9:16 వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. చూడండి ప్రజల బారా, ఎందుకు అనంటే మనము సజీవులము గనక, ఎందుకనంటే సజీవుడైన దేవుణ్ణి మనం ఎరిగినము గనక, ఎందుకనంటే ఆయన మార్గంలో మనం నడుస్తున్నాము గనక మన లోపల ఏం కావాలి? క్రీస్తు సువాసన వెదజల్లమని. అంటే నువ్వు క్రీస్తు సువార్త, ఎందుకంటే క్రీస్తు రాయబారిగా ఉండాలి. హల్లెలూయా. క్రీస్తు రాయబారిగా మనం ఉండాలి. అందుకే ఎందుకనంటే ఇక్కడ మాట్లాడతాడు, ఎందుకంటే ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటాడు. అక్కడ కింది మాట్లాడు, నేను ఇష్టపడి చేసిన ఎడల జీతము దొరుకుతుంది. ఆ పరలోకపు దేవుని దగ్గర నీకేం దొరుకుతుంది అంటే నీకు కావలసిన ఆశీర్వాదం ఇస్తా అంటాడు. నీ లోపల ఆ సువాసన లేకపోతే మరణపు వాసనే వినబడతాను. ఎందుకనంటే ఆ స్మెల్ ఏం చేస్తానంటే ఇతరులను ఆకర్షిస్తా ఉంటుంది, ఇతరులు గుర్తించినట్టుగా చేస్తా ఉంటుంది. చూడండి, మామిడి పండ్లు చూసినప్పుడు మామిడి పండ్ల వాసన వెదజల్లుతా ఉంటుంది. మనం కూడా దేవుని పిల్లలమైనప్పుడు క్రీస్తు సువాసన వెదజల్లబడాలి. ప్రజలాడు హల్లెలూయా. అందుకే ఎందుకు అంటే ప్రజలు మనం గమనించాలి. ఎందుకనంటే ప్రకటించు వారి యొక్క పాదములాట ఎంతో సుందరముగా. అందుకే మనం దేవుని పిల్లం కదా. ఎందుకనంటే ఏదో నమ్ముకొని ఆచార సంబంధంగా మన జీవితం కొనసాగించకూడదు. అందుకే పౌలు ఈ మాటల గురించి తెలియపరుస్తూ ఉంటాడు. రోమ పత్రికలోనే ఈ విషయాలు తెలియపరుస్తూ ఉంటాడు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14-15. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వారిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? చూడండి, ప్రకటించే వారంగా ఉండాలి. ఎందుకంటే విన్న వాక్యాన్ని మనం విడిచిపెట్టుకోకూడదు. మనం దేవుని కొరకు, ఎందుకనంటే దేవుడు నిన్ను రక్షించిండు, నువ్వు అనేకులను రక్షించాలి. ఎందుకంటే అక్కడ మాట్లాడు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై చూడండి, అక్కడ మాట్లాడాను ఇందు
విషయమై సమాధాన సువార్తను మరియు ఉత్తమమైన వాటిని ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైవై ఉన్నాయి. అంటే నువ్వేం కావాలంటే క్రీస్తు పరిమళ సువాసనగా ఉండాలి. అందుకే ఎఫెసు సంఘానికి మాట్లాడుతూ అంటాడు 5వ అధ్యాయం 2వ వచనం. ఎందుకంటే క్రీస్తు మిమ్ములను ఏమంటాడు అక్కడ, పరిమళ వాసనగా ఉండడానికి బలిగాను అర్పణగాను ఆయన అప్పగించుకున్నాడు. మన జీవితాన్ని కూడా మనం సజీవులుగా ఎంచుకున్నప్పుడు మనం ఏం కావాలంటే క్రీస్తు పరిమళ సువాసనగా మనం ఉండాలి. ఇంకొక మాట చెప్పేసి ముగిస్తాను ప్రతిగా. అందుకే మరి ముఖ్యంగా మనము ఈ ప్రకటించబడమే కాకుండా చూడండి, ఇంకొక మాటను మనం గమనించాలి. కీర్తనకారుడు ఒక చక్కని మాట మాట్లాడుతాడు. కీర్తనకారుడు ఒక మంచి మాట ఇక్కడ తెలియపరుస్తా ఉంటాడు. కీర్తన గ్రంథంలో చూడండి ప్రియదేవర, కీర్తన గ్రంథంలో చక్కని మాట తెలియపరుస్తూ ఉంటాడు. కీర్తన గ్రంథం 27వ అధ్యాయము 27వ అధ్యాయము 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని నేను దాన్ని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చప్పట్లు కొట్టి ప్రభువును కనపడాలి. అక్కడ మాట్లాడే మాట గమనించాలి. చాలా మంది ఏంటంటే ఎప్పటికీ ఆశీర్వాదం కావాలి, ఎప్పటికీ అవి కావాలి సంతోషమే. కానీ నీ పరలోకపు తండ్రికి నీకు తెలుసు, నీకేం కావాలో దేవునికి తెలుసు. యేసు ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనే అక్కడ 8వ వచనంలో మాట్లాడుతాడు మాట. ఏం మాట్లాడతాడంటే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు. ఆ మాట చదవమ్మా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. మనం చదివే వాక్యం బైబిల్ చదివితే నీకు అర్థమైతే. మీరు వారి వలె ఉండకుండా అంటే అన్యజనుల వలె ఉండకూడదా? మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవన్నీ ఎరికే. చూడండి, మా పాప ఉన్నది, మా పాపకి ఏం కావాలో నాకు తెలుసు. తల్లిదండ్రులు మీరు ఉన్నారు, మీ కుమారునికి ఏం కావాలి, మీ కుమార్తెకి ఏం కావాలో చెప్పాలి, ఎరికే. కానీ ఇక్కడ మాట్లాడే మాట దావీదు అది అడగట్లేదు. ఇక్కడ అంటాడు ఎందుకు అనంటే, నేను యెహోవా యొద్ద ఒక వరమును అడిగి తిని నేను దాన్ని వెతుకుచున్నాను. నువ్వేం కావాలంటే నువ్వు సజీవంగా ఉండాలి, తర్వాత దేవునికి క్రీస్తు సువాసనగా ఉండాలి అని అంటే నీకు ఏం కావాలంటే ఒక వరాన్ని నువ్వు దేవుని అడగాలి, అడిగిన దాన్ని నువ్వు వెతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. పని మీ దగ్గరికి వస్తుందా? పని దగ్గరికి మీరు పోతారా? చెప్పాలి. ఉద్యోగమే మీ దగ్గరికి వస్తుందా? అందుకే దేవుని ఎందుకు అక్కడ అన్నాడు, నేను యెహోవా యొద్ద ఒక వరముని అడిగి తిని దాన్ని నేను వెతుకుతా ఉన్నాను, దీవారాత్రులు వెతుకుతా ఉన్నాను. ఎందుకనంటే దేవుని సన్నిధిలో నేను వెతుకుతా ఉన్నాను. ఎందుకు అనంటే వరము అనేది దేవుని దగ్గర నుంచి నువ్వేం కావాలంటే నీకు కావాల్సిన ఆశీర్వాదాలు దేవుడు ఎన్ని కావాలని నీకు ఇస్తూనే ఉంటాడు. కానీ నువ్వు దేవుని దగ్గర ఒక వరాన్ని అడగాలి, ఒక కృపను అడగాలి, ఒక శక్తిని అడగాలి, ఒక అభిషేకాన్ని అడగాలి. దేవుని దగ్గర నుంచి కావలసిన ఆయన సామర్థ్యాన్ని మనం అడగాలి. అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు. అందుకే అక్కడ ఆ భక్తుడు మాట్లాడే మాట, నేను దేవుని దగ్గర అడిగినా దాన్ని నేను వెతుకుచున్నాను. ఎందుకంటే ప్రియదేవుని ద్వారా మనము దాన్ని మనం వెతుకుతేనే దొరుకుతా ఉండేది. అయ్యా ఎందుకనంటే ఈ కార్యక్రమంలో జరుగుతుందా, లేకుంటే ఆరాధనలోనా, ఉపవాస కూడికల్లోనా? ఎందుకనంటే ఆ వరాన్ని మనం పొందుకునే అంత వరకు కూడా మనం ఏం చేయాలి? వెతకాలి. హల్లెలూయా. వెతకాలి. ఎందుకనంటే ఈనాడు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ప్రవచనాలు కావాలి, స్వస్థత కావాలి, అవే కావాలి, తర్వాత ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలి. కానీ నీ దేవునికి నువ్వు కుమారుడు అయితే కుమార్తె అయితే తెలుసు ఆయనకు చెప్తూనే రా.
అమ్మ చెప్తలేరు, మెల్లగా మాట్లాడతాండి. చిన్నపిల్లలా తెలియదా? దేవుణ్ణి అక్కరగా ఉన్నది తెలుసా అమ్మ? తెలుసా? తెలిస్తే ఏం కావాలంటే నీకు తెలిసినప్పుడు చిన్నపిల్లలాగా అడగకు, అమ్మ ఐస్ క్రీమ్ అన్నట్టుగా. నువ్వు దేవుని వరాన్నాడు, దేవుని శక్తిని అడుగు, దేవుని అభిషేకమున్నాడు. దేవా నాకు ఒక వరాన్ని దయచేయి, ఒక ఫలాన్ని నాకు దయచేయి, ఒక అభిషేకం నాకు దయచేయి, నువ్వు వాడుకునే ఒక పాత్రగా ఉండడానికి నాకు దయచేయి ప్రభువా అడగాలి. దావీదు చూడండి ఒక వరాన్ని అడుగుతా ఉన్నాడు. చూడండి ఈ చివరి మాట చెప్పేసి ముగిస్తా. ఎందుకనంటే వరుగుతూ ఆ అడిగి ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును. మనం దొరకాలంటే మనం దేవుని సన్నిధిలో ఉండి ఏం చేయాలి? మనం ఏం చేయాలి? దేవుణ్ణి ధ్యానించాలి. దేవుడు చెప్పిన మాటలు ధ్యానించాలి. ధ్యానించుటకును, ఆయన ప్రసన్నత చూచుటకును, దేవుని మందిరంలో మనము నివాసం చేయాలి. దేవుని సన్నిధిలో ఉండి ఎప్పటికీ ఏ వరమైతే అడిగినవో, ఏ కృపనైతే అడిగినవో, ఏ శక్తినైతే అడిగినవో, ఏ బలాన్ని అయితే అడిగినవో దాన్ని నువ్వు వెతకాలి. హల్లెలూయా అడగాలి. అందుకే చూడండి కీర్తన కాడి ఇక్కడ చక్కగా మాట్లాడుతున్నాడు. చూడండి కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడే. చూడండి యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషించుదురు. చూడండి మనము ఎందుకనంటే దేవుణ్ణి వెతికే వాళ్ళట హృదయంలో సంతోషము దొరుకుతుందట. చూడండి దేవుణ్ణి వెతుకుడి, ఆయన బలముని వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. చూడండి మనము వెతకవలసింది వెతకక, అడగవలసింది అడగక మనం ఏం చేస్తానంటే మనము అటు కాకుండా ఇటు కాకుండానే మిగిలిపోతా ఉన్నాం. చాలా మంది దేవుని దగ్గర నుంచి దేవుని శక్తిని పొందుకోకుండా, దేవుని బలమును పొందుకోకుండా, దేవుని అభిషేకమును పొందుకోకుండా, దేవుని కృపను పొందుకోకుండా మనము ఏమైనా ఈ భౌతికమైన ఆశీర్వాదం కొరకే అంట. దేవునికి తెలుసు నీకు ఇవ్వాల్సింది, దేవునికి నీకు కావాలి, బిల్డింగ్ కట్టుకోవాలి కావాలి, నీకు ఉద్యోగం కావాలి, దేవునికి తెలుసు. తెలియదా అమ్మ? తెలియదు. ఎందుకనంటే జగత్తుకి పునాది వేయకాలం పడక ముందుకే క్రీస్తులో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఆయనకు తెలుసు. కానీ నువ్వు వెతకవలసింది ఉన్నది, అడగవలసింది ఉన్నది. అందుకే భక్తుడు నేను ఒక వరాన్ని వెతుకుతున్నానంటాడు. దాన్ని నేను వెతుకుతున్నాను. అందుకే అంటాడు నాకు యెహోవా యందు నేను అతిశయించుచున్నాను, ఆయన పరిశుద్ధ నామాన్ని అతిశయించున్నాను. యెహోవాను వెతుకుడి, ఆయన బలముని వెతుకుడి, నిత్యమైన సన్నిధిని వెతుకుడి. మనం వెతకవలసింది వెతకరాంది వెతుకుతే దొరకదు. గెహాజీ ఏం చేసిందంటే గెహాజీ ఎలీషాలో ఉన్న అభిషేకాన్ని వెంటాడతలేడు. ఎలీషాలో ఉన్న ఆ శక్తిని దేవుడు ఎలా అయితే అని వాడుకుంటా ఉన్నాడు. నేను కూడా రేపటి తర్వాత ఎలీషా తర్వాత నేను ఒక ఆశీర్వాదకరంగా ఉండాలని గెహాజీ వెతకలేదు, ధనాన్ని వెతుకుతా ఉన్నాడు. ఏ ధనాన్ని అయితే ఎలీషా ప్రవక్త వద్దన్నాడో ఆ ధనం వెంటనే పోయి లేనిపోని కుష్ఠరోగాన్ని తీసుకొచ్చుకున్నాడు. ఈనాడు కూడా ప్రజలు ధనము అనుకుంటున్నారు. విశ్వాసాన్ని కోల్పోతా ఉన్నారు, పరిశుద్ధతను కోల్పోతా ఉన్నారు, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతా ఉన్నారు, దేవుని కృపని కోల్పోతా ఉన్నారు. దేవుని వెతకక, దేవుని బలాన్ని వెతకకుండా ఇవన్నీ కోల్పోతా ఉన్నారు. అందుకే చూడండి మన ఒక మాట చెప్పేసి నేను ముగిస్తా. హల్లెలూయా. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము